హాయ్ అండి, వెల్కమ్ టు కలీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో డేట్స్ ఎనర్జీ బైట్స్ని తయారు చేయొచ్చండి. ఇది లోపల డ్రై ఫ్రూట్స్తో పైన చాక్లెట్ కవరింగ్తో సూపర్ ఉంటుంది. బయటకి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఫస్ట్ అయితే డార్క్ చాక్లెట్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని దీన్ని అయితే డబల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసుకోవాలి. డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెడితే మనకి చాక్లెట్ అనేది గడ్డకట్టేస్తుందండి, ముక్కలు కానీ. అందుకు ఫస్ట్ వాటర్ వేసి ఒక బౌల్లో దీనిపైన గాజు బౌల్ పెట్టి మనమైతే దీన్ని కరిగించేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టాలి, మీడియం టు హై ఫ్లేమ్ మీద అసలు పెట్టకూడదు. చూసారు కదా, బటరు చాక్లెట్ అనేది మనకి బాగా కరిగిపోయి మంచి క్రీమీగా తయారైంది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ నుంచి తీసేసి బాగా చల్లారబెట్టుకోవాలండి, చల్లగా ఉండాలి. నెక్స్ట్ ప్రాసెస్కి తర్వాత ఖర్జూరాన్ని అయితే నేను గింజలు తీసి రెడీగా పెట్టుకున్నాను. అందులో బాదము కాజుని అయితే మిక్సీ పట్టుకోవాలి. మరి పౌడర్లా కాకుండా కొంచెం క్రంచీగా మిక్సీ పట్టుకొని కచ్చాపచ్చాగా. తర్వాత డేట్స్ కూడా వేసేసుకొని దీనైతే బాగా మిక్సీ పట్టేసుకొని దీనైతే రెడీ చేసుకోవాలి. ఈ బాదం కాజు ఇంకా వాల్నట్స్ ఏమైనా మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు అండి. వాల్నట్ పిస్తా ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇలా చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక రౌండ్ షేప్లో ఉండలా చేసుకొని మనం బైట్స్లో తయారు చేసుకోవాలి. ఓవెల్ షేప్లోకి తెచ్చుకొని దాన్ని స్క్వేర్ షేప్లో మనము మళ్ళీ దాన్ని ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక బైట్లా తయారు చేసుకోవాలి. ఫస్ట్ రౌండ్గా చేసి తర్వాత ఓవెల్ షేప్లో చేసుకొని తర్వాత మనము స్క్వేర్ షేప్లో ఇలా అడ్జస్ట్ అంతా మనము ఇలాగా బైట్ షేప్లో వచ్చేంత వరకు దీన్ని అయితే ఇలా చేసుకోవాలి. బైట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం చాక్లెట్లోని ఈ బైట్ని అంతా వేసేసుకొని దీన్ని ఇలాగ కవరింగ్ చేసేయాలి. నెక్స్ట్ ఇంకోలా ఎలాగంటే మనము బైట్ని డార్క్ చాక్లెట్లో వేసేసుకొని ఫోర్క్తో దీన్ని అయితే మొత్తం కవర్ చేసి ఫోర్క్తో దీన్ని తీసేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. చూసారు కదా, ఒకవైపు అయితే అంటుకోలేదు, మళ్ళీ దాన్ని అయితే కవరింగ్ చేసుకోవాలి. అలా మొత్తం అంతా మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి కనిపించకుండా దీన్ని అయితే కవరింగ్ చేసుకోవాలి. అలా ప్రతిదీ చేసుకున్నాను. ఇది ఇలాగే కాకుండా కొంచెం గార్నిష్గా మనము బాదం జీడిపప్పు అయితే వేసుకోవాలి, కొంచెం డెకరేటివ్గా ఉంటుందని. ఇప్పుడు దీన్ని అయితే ఫ్రిడ్జ్లో ఒక ½ అన్ అవర్ పెట్టుకోవాలండి. అప్పుడు మనకి ప్లేట్లోంచి చక్కగా డిమోల్డ్ అవుతాయి. నెక్స్ట్ చాలా చల్లగా ఉంటాయి, తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తినేసిక మిగిలితే కనుక మళ్ళీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, ఎందుకంటే చాక్లెట్ అనేది కరిగిపోతుంది కాబట్టి ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి. ఇది చూసారు కదా, ఒక బైట్ నేను చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, లోపల డ్రై ఫ్రూట్ ఉంది, మనకి పైనేమో చాక్లెట్ కవరింగ్. బైట్కి పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారండి. పిల్లలే కాకుండా పెద్దలు కూడా చాలా యూజ్ అవుతుంది. ఇది హెల్తీగా అయితే డార్క్ చాక్లెట్కి కూడా బెనిఫిట్స్ ఉన్నాయని ఈ మధ్య చెప్తున్నారు కాబట్టి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.